నమస్కారం అండి. నిన్న మనం గెట్ టుగెదర్ పార్టీల వల్ల లాభాలు తెలుసుకున్నాం. మరి నష్టాలు కూడా తెలుసుకుందాం ఈరోజు. ముందుగా పోలికలు. కొందరు ఎలా ఫీల్ అవుతారంటే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్న. కొంతమంది స్నేహితులు చాలా ఉన్నతంగా విజయవంతంగా కనిపిస్తారు. అప్పుడు వారి జీవితాన్ని వాళ్ళ జీవితాలతో పోల్చుకొని నిరుత్సాహపడతారు. ఒకసారి రియాలిటీలోకి వచ్చి చూస్తే సోషల్ మీడియాలో చూపించే జీవితం, గెట్ టుగెదర్లో కనిపించే సక్సెస్, ఇవన్నీ కేవలం పైపైన కనిపించేవే. ప్రతి ఒక్కరి వెనుక వాళ్ళ కష్టాలు, సవాళ్ళు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మీ ప్రయాణమే గొప్పది. ఎవరి ప్రయాణం వాళ్ళకి గొప్పది కదండి. ఆ మాట చెప్తున్నాను. ఇంకో విషయం, అనవసరమైన ఖర్చులు, ఆర్భాటం. ఆర్భాటంగా జరుపుకోవాలనే ఒత్తిడి, పార్టీ ఖర్చులు, కొత్త బట్టలు, గిఫ్ట్లు, ఒక్కోసారి ఇవి అనవసరమైన ఆర్థిక భారాన్ని పెంచవచ్చు. ఒకసారి రియాలిటీలోకి వచ్చి చేయండి. నిజమైన గెట్ టుగెదర్ అంటే ఒక పెద్ద హాల్ కాదు, ఒక చిన్న టీ స్టాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతృప్తిగా అన్నీ షేర్ చేసుకొని సంతోషంగా గడపచ్చు. ఇక్కడ స్నేహం ముఖ్యం, ఆడంబరం కాదని గుర్తుంచుకోండి. మార్పును అంగీకరించలేకపోవడం. పాత మనిషిని వెతకడం. 10 ఏళ్ళు దాటిపోయాయి, అందరిలో మార్పు వచ్చింది. ఆ మార్పును అంగీకరించకుండా పాత మనిషినే ఊహించుకుంటే నిరాశపడతారు. ఒకసారి రియాలిటీలోకి వెళ్తే మనం పెరిగాం, మారిపోతాం. ఈ మార్పు సహజం కదా. మనల్ని కొత్త మనిషిగా అంగీకరించే వారితోనే బంధాన్ని కొనసాగించాలి. ఇక చివరిగా చెప్పాలంటే, మీ పాత స్నేహితులు ఒక నిధి లాంటివారు. గెట్ టుగెదర్ అనేది ఆ నిధిని మళ్ళీ చూసుకునే అవకాశం. నిస్సందేహంగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పాత జ్ఞాపకాలతో కొత్త శక్తిని నింపుకోండి. లాభం కావాలంటే పోలికలు మానేసేయండి, సలహాలు తీసుకోండి. నష్టం జరగకుండా ఉండాలంటే ఆర్భాటం తగ్గించండి, ఆత్మీయతను పెంచుకోండి. థ్యాంక్ యూ.